మీరు మిత్రుడు అన్నారు, కేసీఆర్ గారు మీరు కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తానన్నారు. ఆ సమయంలో మీరు కూడా ఆయన పక్కనే ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన దళితుడిని సీఎం చేయకుండా ఆయనే చేశారు కదా, దాని గురించి మీరేమంటారు? ఇవన్నీ మాటలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే ఇప్పటికైతే అధికారంలోకి రాని వచ్చినాక ఇంకో మాట చెప్పి బయటపడదామని చూస్తారు. అట్లా వద్దు. నేననేది అదే, రాజకీయాల్లోకి నువ్వు వచ్చే ముందు ఆలోచించుకొని చెప్పాలి. వీలైనంత మేరకు హామీలను అమలు చేసే ప్రయత్నం చేయాలి. అయితే దళితుని సీఎం చేయకుండా ఆయన చెయ్యకపోవడం మరి అదే ఆయన ఇచ్చిన మాట. కేసీఆర్ గారు సీఎం అయ్యాక మీరు ఎప్పుడైనా కలిసారా? ఆయన్ని కలిసే ప్రయత్నం చేశారా? 1-2 సార్లు కలిసినాము, కానీ నా దృష్టిలో అదంత ముఖ్యమైన చర్చ కాదు. అంటే 2 సార్లే కలిసింది, మళ్ళీ ఎప్పుడు కలిసే ప్రయత్నం ఎన్నిసార్లు చేశారు? ఎన్నిసార్లు ఆయన ఆ అకౌంట్తో తేలేదే ఉందండి. నిజంగా దాన్ని బేరీజ్ వేసుకొని తేలేదే ఉంది. అంటే సమస్యల మీద ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద ఆయనతో కలిసి ప్రజా సమస్యల మీద మీరు చర్చించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇవి చేయాలి మీరు అని డిమాండ్ చేయడం కానీ? ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి మీకు తెలుసు. ప్రభుత్వంలో ఏంటంటే అధికారం మొత్తం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతమైంది. ఎప్పుడైనా ప్రభుత్వానికి బహుముఖాలు ఉంటాయి. దానికి ఒక అధికారి ఉంటాడు, మంత్రి ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, పార్టీ కార్యకర్తలు ఉంటారు, పార్టీ యంత్రాంగం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు నాయకుడిగా వీళ్ళని సమన్వయపరుచుకుంటూ పోతుంటారు. గవర్నమెంట్ అనగానే ముఖ్యమంత్రి అనుకోకండి, మొత్తం యంత్రాంగం కలిపితే గవర్నమెంట్తో మాట్లాడే ప్రయత్నం అంటే అధికారులతో చేస్తాం, సలహాదారులతో చేస్తాం, మంత్రులతో చేస్తాం, ఎమ్మెల్యేలతో మాట్లాడతాం, మీ స్థాయిలో జరగవలసిన ప్రయత్నం ఇది అని చెప్తాం. అన్ని రకాలుగా చెప్పి మాతో కాదు, ముఖ్యమంత్రికి మేము చెప్పలేము, మీకు తెలియని విషయం కాదు, గట్టిగా మేము ఏదన్నా మాట్లాడితే మాకు ఇబ్బంది వస్తుంది అనేది అందరికందరూ మాతో తేల్చి చెప్పినారు. ఇవన్నీ తేల్చి చెప్పిన తర్వాత ఏమన్నా అవకాశం ఉంటే 1-2 విషయాలైనా ముఖ్యమంత్రి గారు చెప్దామని 1-2 సార్లు ప్రయత్నం చేసినాం. అది కలవరని మాకు తెలుసు, కానీ మా ప్రయత్నంగా మేము చేసినాం. కాలేదది. ఆ తర్వాత మేము ఎన్నడూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఎవరిని ఇంకా కలవటం, సొంత పార్టీ మంత్రులు చెప్తేనే వినలేని పరిస్థితి ఉన్నప్పుడు బయటి వాళ్ళు వచ్చి చెప్పి ప్రభావం చూపగలరనేటువంటి ఆశతో ప్రయోజనం లేదు. ఆ ఆశలో జీవించే ప్రయోజనం లేదు. అయినా 1-2 సార్లు ప్రయత్నం చేసినాం, కాలేదు. ఇక దాన్ని వదిలిపెట్టినాం. అప్పుడు మేము ప్రజలకు నేరుగా మా విజ్ఞాపన ప్రజలకు నేరుగా చెప్పటమో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ఇవ్వటమో మేము చేస్తూ వచ్చినాం. ఒకానొక సందర్భంలో హైకోర్టు ద్వారా ప్రభుత్వాన్ని చేరుకునే ప్రయత్నం, అది వ్యవసాయ సమస్యలకు సంబంధించి. కాబట్టి ఆ ప్రయత్నం చాలా జరిగింది. ప్రభుత్వంతో విషయాలు చేరవేసి ఒక న్యాయమైనటువంటి విధానాన్ని సాధించుకునే ప్రయత్నం చాలా జరిగింది. ఆ ప్రయత్నం కుదిరినప్పుడు మేము ప్రజలకు నేరుగా విజ్ఞప్తి చేయటం మొదలుపెట్టినాం. జరగవలసింది ఇది, ప్రభుత్వాన్ని మీరు కోరండి అని చెప్పటం మొదలుపెట్టినాం. అప్పటికీ కానప్పుడు ఆందోళన కార్యక్రమాలు, ఆందోళనకు కూడా అవకాశం లేనప్పుడు నేరుగా ప్రజల దగ్గరికి పోవటం, ఇగో ఇది మా ప్రయాణం.